అందరికీ నమస్కారం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక సూపర్ న్యూస్. మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అదేనండి DRDO ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసలు దీని సంగతేంటో, పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. అసలు DRDOలో జాబ్ అంటే అది మామూలు విషయం కాదండి. జస్ట్ ఏదో ఒక ఉద్యోగం కాదు. మన దేశ రక్షణ కోసం అహర్నిశలో పనిచేసే ఒక టాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనం ఒక భాగమవుతాం. ఒక్కసారి ఇలాంటి చోట జాబ్ వచ్చిందంటే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కదా. మరి ఖాళీలెన్నున్నాయంటారా? అక్షరాల 764 పర్మనెంట్ పోస్టులు. ఇవన్నీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది చాలా మంచి నంబర్. అంటే చాలామందికి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక అందరూ ఎదురు చూసేదేనికోసం? జీతం. మరిక్కడ శాలరీ ఎలా ఉంటుందంటే, జాబ్లో జాయిన్ అయిన మొదటి నెల నుంచే దాదాపుగా నెలకు 50,000 రూపాయల వరకు జీతం తీసుకోవచ్చు. ఇది నిజంగా ఒక ఫెంటాస్టిక్ ప్యాకేజ్ కదా. రైట్. ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ని స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఇది ఎందుకింత మంచి అవకాశమో చూద్దాం. ఆ తర్వాత జాబ్ రోల్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా అప్లై చేయడానికి చివరి తేదీలు ఎప్పుడో, ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, మరి మొదటి పాయింట్తో మొదలుపెట్టేద్దాం. అసలు ఈ DRDO నోటిఫికేషన్ ఎందుకంత స్పెషల్, ఎందుకు దీన్ని మిస్ చేసుకోకూడదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్సున్నాయి, చూడండి. మొదటిది, ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే ఫుల్ జాబ్ సెక్యూరిటీ. రెండోది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మూడోది, భారతదేశంలో ఎక్కడున్నా అప్లై చేయొచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్లు కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి. వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఓకే, ఇప్పుడసలు ఏ పోస్టులు ఉన్నాయి, వాటి వివరాలేంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ నోటిఫికేషన్లో మేజర్గా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. దీన్నే STA-B అంటారు. ఇది గ్రూప్ బి పోస్ట్. దీనికి శాలరీ కూడా ఎక్కువ, సుమారు 50,000 వరకుంటుంది. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా BSc ఉండాలి. ఇక రెండోది టెక్నీషియన్ ఏ. దీన్నే టెక్ ఏ అంటారు. ఇది గ్రూప్ సి పోస్ట్. శాలరీ దాదాపు 35,000 ఉంటుంది. దీనికి 10th క్లాస్తో పాటు ITI చేసి ఉండాలి. సో ఎవరి క్వాలిఫికేషన్కి ఏది సూట్ అవుతుందో ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు STA-B పోస్టుల విషయానికి వస్తే, ఏ బ్రాంచ్లో ఎన్ని ఖాళీలున్నాయో చూడండి. కంప్యూటర్ సైన్స్ వాళ్లకి బంపర్ ఆఫర్, ఏకంగా 160 పోస్టులున్నాయి. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో 127, ఎలక్ట్రానిక్స్లో 111 పోస్టులున్నాయి. సో డిప్లొమా లేదా BSc ఈ బ్రాంచుల్లో చేసిన వాళ్లకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మరి టెక్నీషియన్ ఏ పోస్టులు చూద్దాం. ఇక్కడ కూడా COPA అంటే కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి హైయెస్ట్ 52 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్లో కూడా మంచి నంబర్లోనే వేకెన్సీస్ ఉన్నాయి. ITI చేసిన వాళ్ళు తప్పకుండా ఈ లిస్ట్ చెక్ చేసుకోండి. సరే, పోస్టుల వివరాలు చూశాం కదా. మరి వీటికి అప్లై చేయాలంటే ఎగ్జాక్ట్గా ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. STA-B పోస్టులకి BSc లేదా డిప్లొమా సరిపోతుంది. టెక్ ఏ పోస్టులకి 10th క్లాస్తో పాటు ITI ఉండాలి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మీ దగ్గర హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే MSc, MTech, PhD లాంటి ఉంటే మీరు అప్లై చేయడానికి అర్హులు కారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు కూడా అప్లై చేయలేరు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే, జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్లకు 3 సంవత్సరాలు అంటే 31 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు. SC, ST వాళ్లకు 5 సంవత్సరాలు అంటే 33 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇక PWD క్యాండిడేట్స్కి వాళ్ల కేటగిరీని బట్టి 10 నుంచి 15 సంవత్సరాల వరకు సడలింపుంటుంది. అన్నీ బాగున్నాయి. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది. ఫస్ట్ స్టెప్, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉంటాయి, టైర్ 1 మరియు టైర్ 2. 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే, దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. కేవలం టైర్ 2 ఎగ్జామ్లో వచ్చే మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో బాగా చదివితే చాలు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అబ్బాయిలు అప్లికేషన్ ఫీజు ప్లస్ ఒక 500 రూపాయల డిపాజిట్ కట్టాలి. ఎస్టీఏ పోస్ట్కైతే ఫీజు 250, టెక్ ఏ పోస్ట్కైతే 100 రూపాయలు. కానీ అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లు వీళ్ళెవ్వరూ అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పనిలేదు. కేవలం ఆ 500 రూపాయల డిపాజిట్ కడితే చాలు. అయితే ఈ 500 రూపాయల డిపాజిట్ గురించి టెన్షన్ పడకండి. ఇది అందరికీ తిరిగించేస్తారు. ఎందుకు పెట్టారంటే చాలామంది అప్లై చేసి ఎగ్జామ్కి రారు కదా. అలా కాకుండా నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే ఇది. మీరు టైర్ 1 ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు, ఈ 500 రూపాయలు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి వాపస్ వచ్చేస్తాయి. సరే, అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అదేనండి, లాస్ట్ డేట్స్. ఇవి మిస్ అయితే ఇంత చేసి వేస్ట్. డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 11న స్టార్ట్ అవుతాయి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి 1. అంటే అప్లై చేయడానికి మనకి కేవలం 20 డేస్ టైం మాత్రమే ఉంది. చాలా తక్కువ టైం. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత ఫాస్ట్గా అప్లై చేసేయండి. జనవరి 1వ తేదీ అదే లాస్ట్ డేట్. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు. అర్హత ఉన్నవాళ్లు ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. వెంటనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.